హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి విద్యాశాఖకు సంబంధించిన దాంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో కేవలం 10th క్లాస్ ద్వారా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు. సో దీని ద్వారా మనకి వార్డ్ బాయ్స్ అంటే హాస్టల్ వార్డెన్ సంబంధించిన ఉద్యోగాలు కూడా మనకు కేవలం 10th క్లాస్ ద్వారా పాస్ అయిన వారికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో దీని ద్వారా సెలెక్ట్ అయిన వారికి దాదాపు 19,000 రూపాయలు శాలరీ అయితే మనం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ను, ఫీ, అదేవిధంగా ఈ మిగతా ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాము. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా మాత్రమే మన యొక్క వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ ఇవ్వండి. మన యొక్క ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీ వంతుగా సహాయం చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ వచ్చేసి మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మనం ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపించే ఈ యొక్క బ్లాక్లో మనకు మన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏ యొక్క ఉద్యోగానికి అప్లై చేస్తున్నామో, అంటే ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఉద్యోగాల్లో మనం ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేస్తున్నామో ఆ యొక్క ఉద్యోగానికి పేరు అనేది మనము ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఏ క్యాస్ట్ కేటగిరీకి చెందిన వారమో ఆ యొక్క క్యాస్ట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీలు అయితే ఎస్సీలు, అదేవిధంగా ఎస్టీలు అయితే ఎస్టీలు, ఓబీసీలు అయితే ఓబీసీలు, అండ్ అన్రిజర్వ్డ్ అయితే జనరల్ క్యాండిడేట్స్ అనేది రాయొచ్చు. అదేవిధంగా నేము ఇక్కడ ఎస్ఎస్సీలో ప్రింట్ అయిన విధంగా మన యొక్క పేరు ఏదైతే ఉందో ఆ యొక్క పూర్తి పేరును మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మేల్ ఆర్ ఫీమేల్, ఫాదర్ నేము అండ్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. అదేవిధంగా మన యొక్క యాక్టివ్ మొబైల్ నెంబరు, ఇంకో ఆల్టర్నేట్ నెంబర్ ఏదైనా ఉంటే కనుక ఆ యొక్క నెంబర్ కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా మనం ఈ యొక్క ప్లేస్లో రాయాల్సి ఉంటుంది. మన యొక్క నేషనాలిటీ వచ్చేసి మనకు ఇండియను, అదేవిధంగా ఇక్కడ రిలీజియన్ వచ్చేసి హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, అదేవిధంగా సిక్ అయితే సిక్, బౌద్ధ అయితే బౌద్ధం. సో ఇక్కడ మనకు కరెస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా మనకు మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ యొక్క అడ్రస్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మన యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు సేమ్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క అడ్రస్ కాలమ్ను ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే ఏవైతే కమ్యూనికేషన్ ఉంటుందో పోస్టల్ ద్వారా వచ్చే కమ్యూనికేషన్ మొత్తం కూడా మనకు ఈ యొక్క అడ్రస్ ద్వారా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేయండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ తర్వాత ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటిని మనం ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, ఇంటర్, సో ఇంటర్ 10th క్లాస్ పైన ఉన్న వాటిని మాత్రమే రాయాల్సి అని చెప్పారు. సో ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా పీజీకి సంబంధించిన ఏవైనా ఉన్నా కూడా వాటిని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో సబ్జెక్ట్స్ ఎస్ఎస్సిలో అయితే 6, మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని. సో యూనివర్సిటీ వచ్చేసి ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, లేదంటే ఏ బోర్డులో చదువుకున్నారు అనే విషయాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, దాంట్లో వచ్చిన పర్సెంటేజ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మిగతా మనకి ఏవైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ ఇంకేమైనా ఉంటే కనుక వాటిని ఈ యొక్క కాలంలో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీరు డాష్ను చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఏమైనా ఉంటే కనుక ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ ఉంటే కనుక వాటిని డిజిగ్నేషన్, మనము ఏ యొక్క ఆర్గనైజేషన్లో పనిచేసాము, ఏ పీరియడ్లో పనిచేసాము, డ్యూటీస్ మనం పర్ఫామ్ చేసిన డ్యూటీస్ ఏమేమి ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ కాలంలో రాయాల్సి ఉంటుంది. సో టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక, అంటే కంప్యూటర్ సంబంధించింది కానీ, ఎంఎస్ ఆఫీస్ కానీ, సి లాంగ్వేజ్ కానీ, మరి ఇతర టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఇక్కడ రాయొచ్చు. అదేవిధంగా ఏవైనా పెండింగ్ కేసులు, అంటే మన కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే కనుక వాటి యొక్క వివరాలన్నిటి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మన యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు డీడీ రూపంలో పే చేయాలి. కాబట్టి ఈ యొక్క డీడీ అనేది మనకు ఈ యొక్క బ్లాక్లో, అంటే డీడీ పే చేసిన తర్వాత డీడీ యొక్క నెంబరు, అదేవిధంగా ఏ రోజైతే మనం పే చేసామో ఆ యొక్క డేటు, అదేవిధంగా ఇష్యూడ్ బ్యాంకు, ఏ బ్యాంకు మనకు డీడీ ఇచ్చిందో ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ రాసిన తర్వాత మనం సర్టిఫికేట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం, అంటే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఆధారు, అదేవిధంగా మనకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, టెక్నికల్ ఉంటే టెక్నికల్ సర్టిఫికేట్స్, ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ ఎంక్లోజ్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిక్లరేషన్లో సిగ్నేచరు, అదేవిధంగా పేరు రాసిన తర్వాత మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా మన యొక్క ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటుగా అటాచ్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది.
సో ఇక మనకు నోటిఫికేషన్ చూసినట్లయితే నాన్ టీచింగ్ పోస్టులు చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. అదే టీచింగ్లో వచ్చేసి మనకు టీజీటీలో జనరల్ సైన్స్ ఉద్యోగాలు ఉన్నాయి, టీజీటీలో హిందీ లేదా సాంస్క్రిట్ ఉద్యోగాలు ఉన్నాయి, టీజీటీలో మ్యాథ్స్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, అదే టీజీటీలో ఇంగ్లీష్ సంబంధించిన దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఆర్ట్ మాస్టర్, కౌన్సిలర్, పీటీఐ కమ్ మ్యాట్రన్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, మెస్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకు 10th క్లాస్ పాస్ అయిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వారైతే ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అన్ని కేటగిరీల వరకు, సో అన్రిజర్వ్ కేటగిరీల వారికి ఉన్నాయి, ఎస్సీ వారికి ఉన్నాయి, ఓబీసీ వారికి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మేల్ అండ్ ఫీమేల్స్ అదేవిధంగా ఎనీ స్టేట్ వారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో టీజీటీ జనరల్ సైన్స్లో సెలెక్ట్ అయిన వారికి అయితే మనకు కన్సల్టేటివ్ శాలరీ వచ్చేసి మనకు 44,000 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా మిగతా నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నాన్ టీచింగ్ పోస్టులో మనకి బ్యాండ్ మాస్టర్కి 29,000, మెస్ మేనేజర్కి 29,000, వార్డ్ బాయ్స్ సంబంధించిన హాస్టల్ దానికి మనకి 19,900 రూపాయలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏజ్ కానీ, శాలరీస్ కానీ, అప్లికేషన్ ఫీ కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. లేదు అంటే మన యొక్క ఛానల్లో కామెంట్ సెక్షన్ చేసిన మీకు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి పూర్తిగా వివరిస్తాను. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 7th ఏప్రిల్ 2026లోగా చేరే విధంగా మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత పంపించిన అప్లికేషన్స్ అనేవి మనకు రిసీవ్ చేసుకోరు. సో అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు టీజీటీలో జనరల్ సైన్స్ ఉద్యోగాలకు సంబంధించి ఓబీసీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారికి సీటెట్ కానీ లేదంటే ఎస్టెట్ కానీ ఖచ్చితంగా మనకు పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. అదేవిధంగా బీఈడీ లేదంటే దానికి సమానమైన అర్హత కలిగిన ఏదైతే మనకు క్వాలిఫికేషన్ ఉంటుందో దాన్ని కూడా కలిగి ఉండాలని చెప్పేశారు. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీలో వచ్చేసి మనకు జనరల్ సైన్స్ అట్లీస్ట్ 50% మార్క్స్ పాస్ అయి ఉండాలి. సో సబ్జెక్టులు వచ్చేసి మనకు కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీకి సంబంధించిన సబ్జెక్టులు ఉండాలని చెప్పేసి చెప్పారు. సో అదేవిధంగా మనకి డిజైరబుల్లో పీజీ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ కూడా టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా మనకు టీజీటీ మ్యాథ్స్లో కూడా మనకి 50% మార్క్స్తోని ఏదైనా ఒక డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్ లేదంటే స్టాటిస్టిక్స్ సబ్జెక్టులలో మ్యాథ్స్లో పాస్ అయిన విధంగా ఉండాలని చెప్పేశారు. వారికి కూడా బీఈడీతో పాటు సీటెట్ కానీ, ఎస్టెట్ కానీ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా టీజీటీలో హిందీ లేదా సాంస్క్రిట్ సంబంధించిన దాంట్లో గ్రాడ్యుయేషన్లో వచ్చేసి మనకు హిందీ అండ్ సాంస్క్రిట్లో పాస్ అయి ఉండాలి. అది కూడా 50% మార్క్స్ పాస్ అయి ఉండాలి, బీఎడ్ ఉండాలి. అదేవిధంగా సీటెట్ లేదంటే ఎస్టెట్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఆర్ట్ మార్క్స్ సంబంధించి గ్రాడ్యుయేట్లో వచ్చేసి మనకు ఫైన్ ఆర్ట్స్ లేదంటే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ సంబంధించిన దాంట్లో 1 year సబ్జెక్ట్ ఉండాలని చెప్పేసి చెప్పారు. 5 years ఏదైనా డిప్లొమాలో ఫైన్ ఆర్ట్స్ లేదా పెయింటింగ్ లేదా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ సంబంధించిన దాంట్లో ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి మనకు డిగ్రీ తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మనకు ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే మనకి బ్యాండ్ మాస్టర్ ఉద్యోగం సంబంధించి పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ లేదా బ్యాండ్ మేజర్, డ్రమ్ మేజర్ సంబంధించిన దాంట్లో ఏఈసీ ట్రైనింగ్ తీసుకున్న ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ పొంది ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా హార్స్ రైడింగ్ సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వారికి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఉద్యోగం అయితే కల్పిస్తున్నారు. సో దీంట్లో మనకి హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండటం వారికి అయితే దీంట్లో అవకాశం అయితే ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వారికి విల్లింగ్ టు స్టే ఇన్ స్కూల్ క్యాంపస్, వారు కేవలం స్కూల్ క్యాంపస్లో ఉండే విధంగా వారు డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మెస్ మేనేజర్ ఉద్యోగం సంబంధించి మనకు 10th క్లాస్ పాస్ అయిన వారికి దీంట్లో అవకాశం అయితే కల్పిస్తున్నారు. అట్లీస్ట్ కనీసం ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే దీంట్లో అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో వీరు కూడా మనకు విల్లింగ్ టు స్టే ఇన్ స్కూల్ క్యాంపస్ అనమాట. సో ఖచ్చితంగా ఆ క్యాంపస్లోనే ఉండే విధంగా వారికి ఉండాలి. అదేవిధంగా వార్డ్ బాయ్ సంబంధించిన దాంట్లో కూడా మనకి ఖచ్చితంగా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఒకవేళ 10th పాస్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నా చాలా బాగుంటుంది. సో ఏదైనా స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే చిల్డ్రన్ని హ్యాండిల్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా వారు ఫిజికల్గా ఫిట్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి నాన్ టీచింగ్ అదేవిధంగా టీచింగ్ సంబంధించిన దాంట్లో మనకి సైనిక్ స్కూల్ కుంజుపూర సంబంధించిన దాంట్లో మనకి ఈ యొక్క ఖాళీలు అయితే ఉంటాయి. సో మనం ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫీ వచ్చేసి మనకు 500 రూపీస్ ఏదైనా ఒక బ్యాంక్ ద్వారా మనకు ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, కుంజుపూర,
కర్నాల్ హర్యానా పేబుల్ అట్ కర్నాల్ బై 7th April 2026 వరకు పే చేయాల్సి అని చెప్పారు. సో లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ వెబ్సైట్లో షార్ట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెబ్సైట్ ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా విజిట్ చేసినట్లయితే మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క వివరాలు అనేవి మనకు అక్కడ ఉంటాయి. సో అక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి రిటర్న్ అండ్ ప్రాక్టికల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో పాస్ అయిన వారికి ఉద్యోగం కల్పిస్తారని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి, 10th ద్వారా ఉన్నాయి, అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క వీడియోను లైక్ అయితే చేయండి, అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు, నమస్తే, జై హింద్.